తెచ్చిన నా మందిని చూసి నీకు భయమా? నీ పంచన బతికే నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా? అయ్యో, నా భయపడేదాలు లేదురా భోషక్. ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందిరైనా వెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను, ఒంటి చేత ఓచకోట కోస్తానా కొనక. కానీ ఇది ముడిపడే చోటు, తలపడే చోటు కాదు. వద్దు, నువ్వు సంపడమే నాకు శుభకార్యం. ఇప్పుడే ఇక్కడే నీకు సావుని చూపిస్తా. నన్ను చూడాలంటే చావు కూడా నా పర్మిషన్ కావాలా? అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, అడ్డంగా నరుగుతా. పిల్ల కుంక సిద్ధప్ప, కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కతికట్టిన అనంతపురోళ్ళు, ఎగేసుకొస్తున్నారు. ఎండ నడినెత్తికి ఎక్కే లోపు కొడుకుని నరికి ఈ మట్టికి ఎలివేసిపోదాం. చేశాడు సార్. చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. జీవో? మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏమిటి అభివృద్ధి? ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చమయ్యడం కాదు. పని చేయడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు ముయ్యడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నాం? వాడు దోచుకోవడానికి వచ్చాడు. నాట్ అలౌడ్. నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది. రానివ్వను. నాట్ అలౌడ్. నీకెదురుగా నేనే వస్తా. బై ఎలక్షన్ జనానికి భారం. నాట్ అలౌడ్. ఏం చూసుకొని నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగరేమో, మరి భర్తన డిఎన్ఏకే పొగరు ఎక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడం నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన విషనరీని ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. రాయలసీమ. గజనలు నడిచిన దారిలో గజకుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. నేను పుట్టింది ఈ సీమ ఉమ్మడితోనే, మాలో ఉంది ఈ సీమ నెత్తురే. ఇక్కడ హక్కులు అర్హతలు మా
మినిస్టర్, మీ పదవికి గౌరవం ఇచ్చా, మీరు పిలిస్తే వచ్చా. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు. నేను తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా, తలుచుకో తలుచుకో. మూతి మీద పొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికి ఒక గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. గుర్తుపెట్టుకో, నీ సావు నా చేతిలోనే. సవాలు విసరుకో, నేను సవాలు విసురుతా. మినిస్టర్, ప్రజలకు మంచి చేయండి. భుజాల మీద మోస్తారు, లేకపోతే తొక్కి పాచేస్తారు. ఎలా ఉంది బాలకృష్ణ చూసినట్టుగా ఉందిగా. వన్స్ మోర్ జై బాలయ్య.